అసలు మీరు ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇలా పేపర్ ఎత్తి ఇంకా యూపీఎస్సీ ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇంకా అది కూడా ఒక ఏదో ఆర్ఆర్బీ రైల్వే బోర్డు ఎగ్జామ్ను లేకపోతే ఏదో చిన్న క్లరికల్ ప్యూన్ ఉద్యోగాలకు సంబంధించిన బోర్డు అని చెప్పాలి. ఉంటుంది కొంత అవుట్ ఆఫ్ ఇస్తాడు ఎవనే గెస్ చేసి ఎబిలిటీ చెక్ చేస్తున్నాడు వాడు. గెస్ వేరు లాటరీ వేరండి. మీకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్తో ఆ క్వశ్చన్ ఆన్సర్ని మీరు గెస్ చేయగలగాలండి. ఆ గెస్సింగ్ పవరే యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ చేస్తుంది తప్ప ఫ్యాక్ట్స్ని టెస్ట్ చేసేది కొన్నే ఇస్తాడు. ఫ్యాక్ట్స్ అన్ని ఎందుకు ఇస్తాడు? 30% ఉంటాయి అంతే. అన్ని ఫ్యాక్ట్స్ ఉండవు కదా, అన్ని ఫ్యాక్చువల్గా బేసిస్ ఉండవు కదా యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే. సో ఆ ఎబిలిటీని మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఎబిలిటీని పెంచుకోవాలంటే మీరు చదివే విధానం మార్చాలి. ఈ కోచింగ్ సెంటర్లో 40 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ క్రితం నుంచి రాసి 5 సార్లు రాసి 6 సార్లు రాసి ఫెయిల్ అయిపోయినటువంటి ఆ పాత పుస్తకాలు తీసుకుని అందులో ఉన్న హెడ్డింగ్లు పెట్టి చదువు చెప్పి మీరు నేర్చుకుని దాని నుంచి యూపీఎస్సీ కొడదామని ఎట్లా అనుకుంటారు? అసలు మీకు అర్థం కాదు. ఎవరి మారుతుంది. మీరు అది ఓన్గా చదువుకున్నవాడికే వస్తున్నాయి. ఇప్పుడు ఓన్గా చదువుకున్నాడు అందరూ క్వాలిఫై అవుతారు చూడండి. ఈ కోచింగ్ సెంటర్లో మైండ్ని మిమ్మల్ని ఫిక్స్ చేసేస్తున్నాడు. ఇది ఎలాగ చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ దృష్టిలో పెట్టుకుని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు. అది ప్యాటర్న్ క్వశ్చన్ డెప్త్ ఎలా ఇస్తున్నాడో, క్వశ్చన్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్ ఇచ్చేవాడు మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఎలాంటి స్కిల్స్ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూడాలి తప్ప టాపిక్ని చూడకూడదు. కర్మ ఏంటంటే టాపిక్స్ని చూపిస్తున్నారు అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు. దాని బౌండరీస్ని తెలియడం గురించి పేపర్స్ ఉపయోగపడుతుంది మీకు అంతే. టాపిక్ ఏముంది అది కాదు, ఇంకో టాపిక్ అడుగుతాడు కదా. సో ఆఫీస్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందండి, లేకపోతే ఏదో వరల్డ్ బ్యాంక్ ఉంది, లేకపోతే ఏదో యుఎన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకో ఏవో ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. వాటి అన్నింటికి సంబంధించి ఆ వెబ్సైట్లోకి పోతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదవండి అంతే. దానికి బుక్ ఎందుకు అసలు? అవే ఇస్తాడు. ఇంకేమి ఇస్తాడు? ఇవ్వడానికి ఏముంటుంది అందులో? ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఏముంటుందండి ఇవ్వడానికి? ఆర్టీఐ యాక్ట్లో పోయి వెబ్సైట్లో పోయి చదువుకుంటే సరిపోయింది. దానికి బుక్ ఎందుకు అసలు? క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు ఫేస్ చేసి ఎబిలిటీ ఉండాలి. లెంగ్తీగా ఉంది, చదవడానికి ఇబ్బంది పడ్డారు, అది ఒక్క పాయింట్ మాత్రం ఓకే, నేను దానికి అగ్రీ అవుతాను. బట్ స్టిల్ కొంచెం బాగా స్పీడ్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో, క్విక్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో, అడాప్టబిలిటీ ఎవరికైతే ఉంటుందో ఆ ప్రెజర్ మేనేజ్ చేసినట్టు రాయగలిగారు. కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 90 ఇవ్వవలసిన 75 పాస్ అవుతున్నారు కదా, దేనికి బాధ అంటున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి బాధ ఏంటో, ఎగ్జామ్ మీరు రాయండి సతీష్ గారు, మీకు తెలుస్తుంది బాధ అంటే. నేనెందుకు రాయాలి? బాధ తిరిగి ఏంటి నాకు అర్థం కాదు. 75 కూడా తెచ్చుకోలేకపోయి కాబట్టి క్వాలిఫై అవ్వలేదు, పక్కకి వెళ్ళి ఇంకొకటి వచ్చి క్వాలిఫై అవుతుంది, సరిపోతుంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఇది యూపీఎస్సీ నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ ఎగ్జామ్. మీ ఊహకు అంతకంటే పేపర్ ఉండాలి. అలా ఉంటేనే బెస్ట్ హార్డ్ వర్కర్స్ కాదు కావాల్సింది, అడిగి బెస్ట్ ఇంటలెక్చువల్స్ కావాలి. బెస్ట్ పీపుల్ అంటే బెస్ట్ హార్డ్ వర్కర్స్ కాదు. 4 ఏళ్ళు చదివి సోషల్ స్టడీ చదివిన వాళ్ళు ఎందుకు ఈ చెత్త అంతా ఆన్లైన్ చేసుకుంటారు నాకు అర్థం కాదు.